తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ నుంచి ముత్యాల రవీందర్ ఉన్నారు. దాదాపు మొన్న భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈసారి విద్యారంగానికి ఎంత కేటాయించారు ఏం తెలుసుకుంది. దాదాపు 26,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈసారి బడ్జెట్ 26,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్లా ఉంది విద్యారంగానికి సరిపడా ఎక్కువ ఏమన్నా తక్కువైందా? లో 26,674 కోట్లు కోట్లలో చూస్తే చాలా నంబర్ కనబడుతుంది. కానీ గత బడ్జెట్తో పోల్చినప్పుడు 0.5% పెంచారు దాదాపుగా. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన బడ్జెట్ నుండి ఇప్పటిదాకా 7.31 నుంచి మొదలుకుంటే 8.22 అంటే కనీసంగా 1% కూడా పెంచలేదు వీళ్ళు. అంటే వీళ్ళ 2.5 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ 1% బడ్జెట్ కూడా పెంచలేదు. సరే, ఇంకో మాకున్న అభ్యంతరం ఏంటంటే 15% కనీసంగా విద్యారంగాన్ని కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి అనేక వేదికలపై మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు కూడా సరే రాహుల్ గాంధీ ఏం చెప్పారో తర్వాత మాట మరి రాష్ట్ర నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత కూడా 15% అన్నారు. కానీ ఈ రోజుకి మూడో బడ్జెట్లో కూడా కనీసంగా 10% కూడా బడ్జెట్ పెంచలేదు. సరే, మాకున్న అభ్యంతరాలు ఏంటంటే ఈ 8.23% బడ్జెట్ 26,674 కోట్లు చాలా భారీగా కనబడుతుంది. కానీ దేని కేటాయింపులు చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ జీతభత్యాలే కాకుండా విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్లు, తిండి, కరెంటు ఛార్జీలు, వాటర్ ఛార్జీలు, అద్దె భవనాలు ఎన్నో ఉంటాయి. డైలీ అయ్యే సివిల్ ఖర్చులు, మిస్లైనియస్ ఖర్చులు ఉంటాయి, పేపర్ ఖర్చులు, ప్రింటర్ ఖర్చులు అన్ని విద్యారంగంలో మొత్తం టాప్ టు బాటం ఖర్చు. ఇదేదో టీచర్ల చేతుల్లో విద్యార్థి చేతుల్లో పెట్టే పైసలు కావు. అయితే మాకున్న ఆలోచన ఏంటంటే ఈ నామమాత్రపు అలొకేషన్స్లో మీరు ఏం చేస్తున్నారంటే కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కొత్త భవనాలు, వాటికి ఒక్కొక్క దానికి ఎన్ని కోట్లు మీకు తెలుసు. అది రెండవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నారు. నూతనంగా మండలానికి 2-3 అభివృద్ధి చేస్తాము, మిగతాయి మూసేస్తామంటారు. మాకు అభ్యంతరం ఏంటంటే కొత్తవి డెవలప్ చేయండి కానీ పాతవి మూసేయడం ఏంది? సో ఇది ఒకటి. అంటే మీరు కేటాయించిన ఈ నామాత్రపు బడ్జెట్లో కొత్త ప్రపోజ్డ్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, టీపీఎస్లు కావచ్చు. కానీ మనం ప్రపోజ్ చేసే ప్రాజెక్టులు అనేకంగా ఉన్నాయి. కొత్తగా ప్రపోజ్ చేసే ప్రాజెక్టులకు సరిపడే బడ్జెట్ కాదు ఇది. జీతభత్యాలు కానీ, డిఏ ఏరియర్స్ కానీ, పిఆర్సీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో, లేక పెన్షన్స్కి ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఈ 8.22% బడ్జెట్ అలొకేషన్ అనేది ఏమాత్రం సరిపోదు. రెండవది, మీరు సివిల్ వర్క్స్ కూడా సరిపోదనే ఆలోచన మాకుంది. మా డిమాండ్ ఏంటంటే మీరు ప్రభుత్వ పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు మీరు ఉన్న విషయం అందుకు తెలిసిందే. అందుకే 2 సంవత్సరాల కాలం ప్రభుత్వానికి సరిపడా ఇచ్చినాం మేము. 2 సంవత్సరాల కాలం అంటే మామూలు కాదు, 24 నెలలు ప్లస్ ఇంకో 6 నెలలు కూడా పోయింది. 2.5 ఇయర్స్ తర్వాత కూడా మీరు బడ్జెట్ అలొకేషన్స్ మీరు చెప్పిన 15% ఇవ్వకపోవడం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ బడ్జెట్ ప్రతిపాదన సరిగా లేదు, బడ్జెట్ అలొకేషన్ సరిగా లేవని చెప్పి మేము చెప్తా ఉంటే మరొకటి ఏంటంటే మాకు ఇవ్వాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వట్లేదు. జిల్లాలో జీతాలు ఇప్పటికి కూడా అక్కడక్కడ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఏదైనా బిల్లు సప్లిమెంటరీ బిల్లు పడిందంటే ఆ జీతాలు రావడం పెద్ద గగనం అయిపోయింది. రెగ్యులర్ శాలరీస్ తప్ప వేరే ఆర్థిక ప్రయోజనం ఏది కూడా సమకూరట్లేదు. మాకు రావాల్సిన ఇన్సూరెన్స్ బిల్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ లోన్స్, జీపీఎఫ్ లోన్స్, జీపీఎఫ్ క్లెయిమ్స్, లేక పెన్షనరీ బెనిఫిట్స్, ఇవన్నీ ఏవి రాకుండా ప్రభుత్వం అడ్డుపెట్టుకుంటుంది. సరే, గత ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాము, కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నాము. కొత్త ప్రభుత్వం కూడా సరిపడా 2 సంవత్సరాల టైం ఇచ్చాము మనం. ఇప్పటికీ ప్రభుత్వం యొక్క స్పందన ఉపాధ్యాయ ఉద్యోగ రంగాల వైపు కూడా లేకుండా వాళ్ళు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం చూస్తే మాకైతే సరిపడా బడ్జెట్ కాదని తెలిసిన తర్వాత మేము 33 జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పాంటేనియస్గా అసెంబ్లీ కాలంలో చేస్తేనే బాగుంటుందని చెప్పి ఉద్దేశంగా చేస్తున్నాము. సరే, ప్రభుత్వానికి ఉండే కష్ట నష్టాలు ఉంటాయి. కానీ మీ ప్రభుత్వంలో పనిచేసే ఉపాధ్యాయులుగా ప్రభుత్వము ఆలోచించి అమల్లోకి తీసుకురావాల్సిన ప్రతి పథకంలో, ప్రణాళికలో ఉపాధ్యాయులుగా మా సేవలు అందిస్తున్నాం సిన్సియర్గా. 30 ఏళ్ల పాటు పనిచేసిన ఎంప్లాయీకి పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో అందట్లేదంటే తప్పకుండా మేము ఇబ్బంది పడుతున్నాము. మా జీతభత్యాలు ఒక 2 రోజులు లేట్ వచ్చినా సరే కానీ రావాల్సిన లక్షలాది కోట్లాది రూపాయల బకాయిలు అకౌంట్స్లో పడకపోవడం వల్ల అనేక మంది పెన్షనర్స్ చనిపోతూ ఉన్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పెళ్ళిళ్ళు కాకుండా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా ఒక సానుభూతి ఆలోచించేసి తప్పకుండా మీ బాధ్యతగా దీన్ని బడ్జెట్ అలొకేషన్స్లో మరింత పెంపుదల కోరుతూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు ఈసారి బడ్జెట్లో 26,674 కోట్లు విద్యకు కేటాయించారు. ఎట్లా మంచి బడ్జెటేనా? లేదమ్మా, యాక్చువల్గా మన రాష్ట్ర బడ్జెట్ ఈసారి 3 లక్షల కోట్ల పైన ఉంది. విద్యారంగం చాలా పెద్ద రంగము, ప్లస్ ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసమని కనీసము 20% గురించి అడిగాము మేము. ప్రతి డిమాండ్ మా ఏ ధర్నా అయినా ఏ నిరాదీక్షలో మా డిమాండ్ ఫస్ట్ విద్యకు బడ్జెట్ పెంచాలని. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే గతంతో పోలిస్తే 1 ఇయర్తో పోలిస్తే ఒక
2%, 0.1% పెంచుతున్నారు. అంటే మా కోరిక ఎప్పుడూ తీరతలేదు. యాక్చువల్లీ ఇదే మా కోరిక కాదు, ఇది ప్రభుత్వ విద్యకై ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు, అది ప్రభుత్వ బాధ్యత అది. ఇట్లా ఈసారి బడ్జెట్లో దాదాపు బట్టి మాట్లాడడం జరిగింది బట్టి విక్రమార్క గారు. మీకు ఫస్ట్‌కే జీతాలు పడుతున్నాయి. ప్రజెంట్ మా ప్రభుత్వంలో టీచర్లు చాలా హ్యాపీగా ఉన్నారంటున్నారు. వాస్తవేనా? అమ్మ అది భిక్షమేస్తున్నారా అమ్మ? భిక్షమేస్తుందా ప్రభుత్వం ఏమన్నా? చేసిన పనికి జీతం ఇస్తుంది. కూలోలికమ్మ, కూలివాడికి ఈ రోజు పని చేస్తే ఆ రోజు ఈవినింగ్ జీతం తీసుకొని పోతున్నాడా? అది రూ. 1000 కావచ్చు, 1500 కావచ్చు. అంటే మేము దానికి కూడా పనికిరామా? అంటే అనేది ఫ్రీగా ఇస్తున్నాం మేము, మీకు ఫస్ట్‌కే ఇస్తున్నాం కదా అంటే పాత ప్రభుత్వం పోల్చుకుంటున్నాడు అంతే. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేసిందా? చేయలే కదా. అంటే ఏంది వాళ్ళు అంటే దానికంటే మేము బెటర్ అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు. అదే కొత్త విషయం కాదు అది. ఎట్లా ప్రజెంట్ 2 ఇయర్స్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా టీచర్స్‌కి రావాల్సిన పీఆర్సీ కావచ్చు, ఎలా ఉన్నాయి అవన్నీ? అంటే ఇక్కడ ఏమైందమ్మా అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే వాళ్ళ అవసరాలను బట్టే వాళ్ళు మూవ్ అవుతుంటాయి. బేసికల్గా మాకు పీఆర్సీ ఎప్పుడైనా చేస్తారంటే మన ఎలక్షన్ల ముందు మాట్లాడతారు దాని గురించి. ఏ ప్రభుత్వం అయినా అంతే, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మన గురించి మాట్లాడతారు. అది నిత్య సత్యం, అది జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎప్పుడు కూడా మన కోసం పనిచేయరు, వాళ్ళ కోసమే పనిచేస్తారు ఏ రాజకీయ నాయకుడైనా. ఈ మధ్య దాదాపు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు కొన్ని కామెంట్ చేశారు. ఈ విద్యా వ్యవస్థలు చాలా సంచలనంగా మారాయి. నిజంగానే టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయా? అవునమ్మా, యాక్చువల్గా విద్యా కమిషన్ చైర్మన్ వేసింది జీతాల గురించి మాట్లాడమని కాదు. ఆయన జీతాల గురించి మాట్లాడడం వేసా కమిషన్ ఏమన్నా? ఎవడు కూడా ఆయన జీతాల గురించి మాట్లాడే బాబా అని చెప్పలేదు. ఆయనకు అనవసరం విషయం అది. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ సెక్రటరీ కాదు, ఆయన కమిషన్ చైర్మన్, విద్యా కమిషన్. ఆయన చేయాల్సిన పని ఏంది? విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఆయన జీతాల గురించి మాట్లాడమని చెప్పలే కదా. ఆయన ఎవరు మాట్లాడాలి జీతాల గురించి? ఆయన జీతాలు ఏం తక్కువనే, ఏ ఆఫీసర్ తక్కువనే జీతాలు? సో జీతాలు అనేది ఫిన్లాండ్ దేశంతో పోల్చుకోండి. కొన్ని దేశాల్లో ద టాప్ ప్రయారిటీ ఈజ్ టీచర్స్, హైయెస్ట్ శాలరీ ఈజ్ గివెన్ టు టీచర్స్ ఓన్లీ. అట్లా కంపేర్ చేసుకుంటే ఇస్తున్న జీతాలు తక్కువ జీతాలు ఇస్తున్నాయి, ఇంకా పెంచాలి యాక్చువల్గా. గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చేలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. వాస్తవేనా ఈ ఆకునూరి మురళి కామెంట్స్తో? అమ్మ ఇది ఎట్లా ఉందంటే జస్ట్ మేము ఏమనుకుంటున్నామంటే మేఘాలను చూసి ముంతలను కొబ్బోసేటువంటి పరిస్థితి. ఏం మార్పు ఉండవమ్మా, మేము చూస్తాము. ఇంకా 5 ఏళ్ళ తర్వాత మేము మాట్లాడినే ఉంటుంది, ఏం మారదు. వీళ్ళకి అంత లేదు, చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. వీళ్ళు ఏమైనా జస్ట్ పేపర్ పుల్లు అంతే. పేపర్లో మేము మాట తెల్లార టాపికే ఉండదు. ప్రమోషన్లు అంటారు, ట్రాన్స్ఫర్స్, ఏం చేయరు వీళ్ళు. ఏం చేస్తారు చెప్పండి? సర్వీస్ రూల్స్ అనేవి మా మధ్యలో 20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. సాధ్యం కాదు, చేస్తలేరు. ఒక ప్రమోషన్స్ ఉండవు. డిప్యూటీలు అన్నీ ఖాళీ ఉన్నాయి రాష్ట్రంలో. డిప్యూటీ ఆఫీసర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎంఈఓస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, డిఓ పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. నింపరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది దానివల్ల? ఎవరికి ఫ్రీగా బస్ ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, రేపు ఓట్లు వేస్తారని చెప్పి. అంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ ఉద్యోగుల పైన ప్రభుత్వానికి. చాలా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికి వర్షాలు పడితే వాటర్ పడడం కానీ, టాయిలెట్స్ ఉండకపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికీను అంటున్నారు. వాస్తవమైన సార్ ఒక టీచరే మీరు చెప్పండి. లేదమ్మా, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పట్లాగా లేవు ఇప్పుడు. వర్షాలకు కురవడం కానీ ఇవి లేవు, చాలా తగ్గినాయి ఆ ప్రాబ్లమ్స్. అది మాత్రం ఆ విషయంలో ఏకీభవిస్తాను. ఎందుకంటే మన ఊరు మన బడి మన బస్తీ మన ఎంబీ ఆ కాన్సెప్ట్స్ వచ్చి రిపేర్స్ జరిగినాయి, బాగానే ఉంది. ఇప్పుడు కేటాయించిన బట్టి బడ్జెట్ అయితే సరిపోదండి, ఇంకా ఎక్కువ కేటాయించాలని మా డిమాండ్ ఉంది. త్వరలోనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందజేయాలని ప్రభుత్వాన్ని ఈ వేదిక తరఫున మా టీపీటీఎఫ్ తరఫున కోరుకుంటున్నాం. వాస్తవమే అంటే ఎలా వాస్తవం అవుతుంది? అది ఒక ఆకునూరి గారు కూడా ఒక టీచర్ దగ్గరే చదువుకొని ఆ పొజిషన్కి వెళ్ళారు. ఏ టీచర్ ఈస్ ఎ టీచర్, ఆల్వేస్ ఎ టీచర్. అది ఎంత పెద్ద పొజిషన్కి ఎవరు వెళ్ళాలన్నా ఒక టీచరే దానికి మూలకారకుడు. ఎనీ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ మేడ్ బై ద టీచర్స్ అండ్ దే షుడ్ బి రెస్పెక్టెడ్, దే షుడ్ బి హానర్డ్. కానీ ఈ విధంగా అలా మాట్లాడడం అనేది ఖండించదగ్గ విషయం అని ఎందుకు టీచర్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలిమెంటరీ స్కూల్కి పిల్లలు రావట్లేదు, ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు ఒక్కొక్క స్కూల్కి. అంటే ఏమన్నా స్కూళ్ళు ఒక్క స్టూడెంట్ ఒక టీచర్ ఉన్న స్కూల్ ప్లేస్లో అసలుకే తీసేసే అవకాశాలు కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తీసే అవకాశాలు ఇది ఒక రకంగా చూస్తే ప్రైవేటైజేషన్ చేయాలని, మొత్తము ప్రభుత్వ విద్యా వ్యవస్థని పూర్తిగా నీరుగారు చేయాలని, మొత్తం ఈ వ్యవస్థని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తున్నది అనమాట. ద ప్లానింగ్ బిహైండ్ ఇట్ ఈస్ లైక్ దట్. మాకు రావాల్సిన డిఏలు రావట్లేదు, పిఆర్సీ అసలు దాని గురించి ప్రస్తావించలేదు బట్టి గారు. ఇంకా ఫస్ట్కి జీతాలు ఒకటి ఇస్తే మేము కష్టపడిన దానికే కదా జీతాలు ఇచ్చేది. మేము దాచుకున్నా కూడా మాకు రావట్లేదు. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకురావాలంటున్నారు, ఏమంటారు? ఏం మార్పులు తీసుకొస్తారంట? గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. ఒక
టీచర్ జాబ్ రావాలంటే ఎంతో కష్టపడాలి, అలాంటి టీచర్కి జీతాలు ఎక్కువ ఉన్నాయని కాబట్టి ఎలా చూస్తారు? దీని కామెంట్ ఏంటంటే యాక్చువల్గా ఆ టీచర్ ప్రొఫెషన్ అనేది ఎంత హానరబుల్ ప్రొఫెషను, టీచర్ వ్యవస్థ మన నేషన్ బిల్డింగ్కి ఎంత కృషి చేస్తున్నారు అనే విషయం సరైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడే పని అది. టీచర్కి ఎక్కువ జీతం అనేది ఒక కాన్సెప్ట్ కానే కాదు. ఇంకొకటి రిజల్ట్ ఓరియంటేషన్ కానీ స్కూల్లో పిల్లల అడ్మిషన్స్ లేవు, తక్కువ అవుతున్నారు అన్నది ఒక టీచర్ మీద ఆధారపడి ఉండదు. దాని మీద అన్ని వ్యవస్థలో లోపాలు కావచ్చు, మన సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న చిన్న చూపు కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే విద్య యొక్క ఆవశ్యకతను మాట్లాడుతూనే ప్రభుత్వ స్కూళ్ళని ఎలా బలోపేతం చేయాలని ఆలోచించాలి. ఒక టీచర్దే బాధ్యత కాదు కదా. పిల్లవాడి బడికి రానప్పుడు అనేక కాన్సెప్ట్స్ ఉంటాయి. పిల్లవాళ్ళు పనికి వెళ్ళడం కావచ్చు, పనికి వెళ్ళకపోయినా పాఠశాలకి దూరంగా హ్యాబిటేషన్ ఉండొచ్చు. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అని అనలేము అక్కడ. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఇద్దరు కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు, మైగ్రేటెడ్ లేబర్స్ ఉంటారు. ఎన్నో కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. వాటన్నిటినీ మనము ప్రో చేసుకోవాలి. అన్ని కారణాలు కనిపిస్తాయి. ఒక విద్యా వ్యవస్థలో టీచర్ ఒక్కడే బాధ్యత చేయడం అనేది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు 26,000 కోట్లు దాదాపు కేటాయించారు బడ్జెట్ అంటే ఎట్లా మీరు ఎంత శాతం అని చూడండి, అది బడ్జెట్లో ఎంత పర్సెంట్ అనేది చూడండి. దాదాపు 20% నుంచి 30% అని కమిషన్స్ చెప్తుంటే 15% కూడా లేదు అది. కాబట్టి అది సరిపోదనే మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళ బెనిఫిట్స్కి కావాలి, మళ్ళీ జీపీఎఫ్ లోన్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ సార్ అన్నట్టు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి సరిపోవట్లేదు అది. సో అది ఎవరికి ఎలగేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కొత్త పాఠశాలలు అంటున్నారు, మోడల్ స్కూల్స్ అంటున్నారు. వాటికి నిర్మించడానికి కూడా కావాలి కదా, దానికి కూడా కలిపా ఏంటని స్పష్టం చేస్తే దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవచ్చు. 6,000 కోట్లు కేటాయించారు విద్యారంగానికి. అంటే రకరకాల విద్యా సంస్థలు విద్యా ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్ ఇంకా ఎక్కువ కేటాయిస్తుంటే ఇంకా సక్రమంగా ప్రతి స్కూల్లో అద్భుతమైన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు బాగా కల్పించబడి ఇంకా అభివృద్ధి చేయించొచ్చని నా ఉద్దేశం. ఒక 20% కేటాయించుంటే విద్యా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా కేటాయించినా బాగుండు.